హాయ్ గైస్ అందరికి కూడా అయితే ఇప్పుడు మన అదర్ వీడియోస్ వచ్చేసాం ఎన్లాబ్ X8 5.5Dలో అయితే ప్రీసెట్ చేశాను. సో ఇదే విధంగా X8లో కూడా చేసుకోవచ్చు. డిఎస్పీ యాంప్ ఏదైనా కానీ ఎన్లాబ్లో మనం చేసుకోవచ్చు. అయితే కనుక ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. నేను మీ నుంచి అడిగేది నేను ఏది కూడా మిమ్మల్ని అడగట్లా. ఈ టాపిక్ అనేది సాధారణంగా ఎవరు కూడా చెప్పరు. సో నేను మిమ్మల్ని అడిగేదల్లా నేను ఏమో మిమ్మల్ని అడగట్లా. నాకు ఈ యొక్క వీడియోస్ అనేది అందరికీ షేర్ చేయండి, మీరు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కానీ కింద కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నేను అనేది ఆ కామెంట్ చేసి వీడియోస్ పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా లేట్ చేయకుండా వీడియో దగ్గర వెళ్ళిపోతాం. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఎవ్రీ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఫిల్టర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొంచెం లెంత్ ఉన్నా సరే వీడియో ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనం వచ్చేసరికి ఎన్లాబ్ 5.5D అంటే ఏంటంటే డిఎస్పీ యాంప్ అనమాట. ఇప్పుడు X8D ఉంది, X8 ఉంది. D అంటే డిఎస్పీ ఏంటంటే మనం దీన్ని ఈక్యూ చేసుకోవచ్చు. ఓకే, సరే మనం యాంప్లిఫైర్ అనేది ఆన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో మన కేబుల్ అనేది ఈ యొక్క C పోర్ట్, దీన్ని ఏమంటారంటే ప్రింటర్ కేబుల్ అంటారు. దీన్ని మనం కనెక్ట్ చేద్దాం. చూసుకున్నట్టయితే ఆల్రెడీ దీంట్లో ప్రీసెట్ అయితే ఉంది. సో ఇది ముందేసింది. ఓకే, దీన్ని వచ్చేసరికి మన పీసీలో కనెక్ట్ చేద్దాం. నేను వచ్చేసరికి మీకు యూట్యూబ్లో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా వెళ్తే మీరు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ మీ పీసీలో డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, డైరెక్ట్ మీకు డౌన్లోడ్ అవ్వగానే అప్లికేషన్ అనేది ఇలా వస్తుంది. సో దీన్ని డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి రన్ అని వస్తుంది. రన్ చేయండి. దాన్ని ఆటోమేటిక్గా మీకు ఏదైతే ఉందో స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. సో మీది ఏదైతే ఈ యొక్క యాంప్లిఫైయర్ ఏదైతే కనెక్షన్ ఉందో సో దాన్ని మీరు USB పోర్ట్కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయగానే ఇక్కడ స్విచ్చెస్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, కనెక్ట్ ప్రెస్ చేయండి. సో కనెక్ట్ ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న ప్యానల్ బాక్స్ అనేది వచ్చింది చూడండి. దీంట్లో ఏం చేస్తారంటే సెర్చ్ డివైసెస్ ఓకే చేయండి. డివైసెస్ ఓకే చేయగానే చూస్తారు డిఎస్పీ మోడల్ అంటే యాంప్లిఫైయర్ అనేది చూపిస్తుంది. సో దీన్ని ఏం చేస్తారంటే సింపుల్గా డబుల్ ట్యాప్ చేయండి, చేసి ఓకే కొట్టండి సరిపోతుంది. తర్వాత ఇక్కడ సైడ్ ఒక బాక్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ డబుల్ ట్యాప్ చేయగానే యాంప్లిఫైయర్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇది అడుగుద్ది సింక్ యువర్ డేటా పీసీ అని దీన్ని నో ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫీడింగ్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే రీకాల్ ఓకే చేయండి. రీకాల్ కొట్టాక ఏం చేస్తారంటే మీరు కొత్తగా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఫీడింగ్స్ వదిలేసి సపరేట్గా ఒక తీసుకోండి. ఇక్కడ ఎంటీ అని చూసారా, ఎంటీ తీసుకోండి. ఎంటీ తీసి రీకాల్ అని కొట్టండి. రీకాల్ అని కొట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఈ గ్రాఫిక్ ఈక్యూ అనేది ఓపెన్ అయింది. సో మీరు స్టార్టింగ్ ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే కనుక మనకి గెయిన్, దాని పక్కన వచ్చేసరికి స్కోర్స్ అండ్ డిలే, దాని పక్కన ఇన్పుట్ A, తర్వాత ఇన్పుట్ B, తర్వాత అవుట్పుట్ 1, అవుట్పుట్ 2, తర్వాత లిమిటర్స్. ఇవి వచ్చేసరికి మనకి ఈ యొక్క ఫిల్టర్స్ అండ్ కంపారిజన్స్ అనమాట. ఇవే మనకి మెయిన్ యూజ్. ఇవి వచ్చేసరికి పైన వచ్చేసరికి లోడ్, ఏదైనా మీ దగ్గర ప్రీసెట్ ఉంటే లోడ్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి రీకాల్ అంటే ఏదైనా ఫీడింగ్ మనం రీకాల్ చేయాలంటే ఫీడింగ్ మార్చుకోవడానికి. ఇది స్టోర్ అంటే ముందు చెప్పాను కదా క్రౌన్ యాంప్లో, స్టోర్ అంటే సేవ్ చేసుకునేది. ఇది కాపీ అంటే ఒక ఫీడింగ్ నుంచి ఇంకొక ఫీడింగ్ ఒక ప్రీసెట్ నుంచి వేరే ప్రీసెట్కి మనం కాపీ చేసుకోవాలంటే 1 నుంచి 2 కాపీ చేసుకోవాలి. దీని ద్వారా కాపీ చేసుకోవచ్చు. తర్వాత సెటప్, యాంప్లిఫైర్ సెటప్. ఇది వచ్చేసరికి లాక్ ప్రీసెట్. ఒకవేళ మన ప్రీసెట్ ఏదైతే ఉందో దాన్ని లాక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి అన్ని ప్రీసెట్లు చూపించడం ఆల్ ప్రీసెట్. ఈ యాంప్లిఫైర్ వచ్చేసరికి గుడ్ కండిషన్లో ఉంది. సో ఇది వచ్చేసరికి +0C కూలింగ్లో ఉంది, గుడ్ కండిషన్లో అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి గెయిన్స్, ఇన్పుట్ 2 గెయిన్స్ కూడా 0 dBలో ఉన్నాయి. పింక్ నాయిస్ కూడా -20 dB, అవుట్పుట్ కూడా 0 dBలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్కోర్స్ అండ్ డిలే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ఇన్పుట్ సెక్షన్ అనమాట. ఇప్పుడు ఇన్పుట్ అంటే ఏంటంటే మనం AB ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని ప్యారలల్ చేయాలంటే ఏమక్కల డైరెక్ట్ A నుంచి మనం ఈ రకంగా ప్యారలల్ చేసుకోవచ్చు. B తీసుకుని డైరెక్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఇది ప్యారలల్ కనెక్షన్. ఎందుకంటే A నుంచి ఇప్పుడు చూసారు కదా, నేను A నుంచి Aకి ఛానల్ 1కి ఛానల్ 2 కూడా ఇస్తాను. సో ఇది దీన్ని వచ్చేసరికి ఏమంటారంటే ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఒకవేళ మనకి ఓన్లీ ఒక సింగిల్ జాక్ పెట్టుకుని రావాలనుకుంటే కనుక దీని ప్యారలల్ కనెక్షన్ A నుంచి డైరెక్ట్ రెండింటిలో కూడా పనిచేస్తుంది. సో నేను సపరేట్గా ఇచ్చాను, స్టీరియో కనెక్షన్ చేస్తాను యాంప్. ఇప్పుడు ఇది స్టీరియో. తర్వాత వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి ఇన్పుట్ EQ. దీని వచ్చేసరికి ఏమంటారంటే ఇన్పుట్ EQ అంటాం. తర్వాత వచ్చేసరికి అవుట్పుట్ EQ ఏంటంటే మీకు చెప్పాను కదా నేను X అవర్ అనేది. సో ఇది X అవర్ అనేది. సో మనకి ఏం చేయాలంటే ఇప్పుడు మనం సబ్స్ వాడుతున్నాం కాబట్టి సబ్స్ వచ్చేసరికి 30 హెర్ట్జ్ ఉంది. 30
నేను 30 ఎందుకు ఇస్తానంటే 20 నుంచి కూడా ఇచ్చుకోవచ్చు. 20 నుంచి ఇస్తే ఏమవుతుందంటే మీకు స్పీకర్ అనేది బర్న్ అయిపోద్ది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రెజర్ అనేది బాగా తక్కువ రిలీజ్ అవుతుంది, స్పీకర్ మీద వెయిట్ పడిపోద్ది. సో స్పీకర్ మీద వెయిట్ పడకుండా ఉండాలంటే 30-35 నుంచి అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఫిల్టర్ బటర్ స్కాచ్ ఇచ్చేసండి ఫస్ట్ దాంట్లో. తర్వాత వచ్చేసరికి ఇది డిసేబుల్స్ ఏదైతే ఇక్కడ ఉందో 24, దీంట్లో వచ్చేసరికి -48 అవ్వండి. సో మీకు కరెక్ట్గా ఈ యొక్క వేవ్ అనేది కరెక్ట్గా కట్ అవుద్ది. సో తర్వాత మనకి 95 హెర్ట్జ్ ఉంది. ఇది డీజేకి కానీ మనకి లైవ్ మీటింగ్స్ కానీ పంచ్ అనేది చాలా బాగుంటుంది. వాయిస్ అనేది రాదు, పంచ్ అనేది కూడా చాలా క్లియర్గా ఉంటుంది, మంచి డెప్త్గా అనేది టోన్ అనేది వస్తుంది. తర్వాత దీనికి కూడా బటర్ స్కాచ్ ఇచ్చేసాను. తర్వాత ఫిల్టర్ వచ్చేసరికి 48 బటర్ స్కాచ్. సో ఇక్కడ చూసారు కదా మనకి ఇదైతే ఎనేబుల్ అయిపోయింది. గ్రాఫిక్ ఈక్యూ అనేది చూసుకోవచ్చు, 20 హెర్ట్జ్ కటింగ్ అండ్ 195 కటింగ్. సో ఇది మనం వచ్చేసరికి సబ్ అనేది ఈక్యూ వచ్చేసరికి. సో దీన్ని ఏం చేయాలంటే దీన్ని అవుట్పుట్ 2లో కాపీ చేయాలి. సో ఏమక్కల పైకి వెళ్ళండి, కాపీ చేయండి, అవుట్పుట్ 1 ఫ్రమ్ అవుట్పుట్ 2 కాపీ కొట్టండి, సరిపోతుంది. ఇది వచ్చేసరికి దీంట్లోకి అనేది మనకి ఇది పేస్ట్ అయిపోయింది. సో ఇంకా నాకు బూమింగ్ కావాలి, ఇది వచ్చేసరికి నాకు ఏంటంటే సరిపోద్ది. కాకపోతే నాకు ఏంటంటే పంచ్ కావాలి. నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ ఒకసారి చూసారు కదా, ఇది ఆఫ్ చేసి ఇవి ఆఫ్ చేయండి, బైపాస్ అనేది బైపాస్లో పెట్టండి. సో నేను ఏం చేస్తాను, జస్ట్ ఈ ఫిల్టర్ అనేది నేను ఇంక్రీజ్ చేశాను. ఎక్కడ ఇంక్రీజ్ చేశాను, 50 హెర్ట్జ్లో ఇంక్రీజ్ చేశాను. దానివల్ల ఏమవుద్దంటే నాకు పంచ్ అనేది పెరుగుద్ది. సో నేను పంచ్ పెంచుకోవడానికి ఏం చేస్తానంటే నాకు ఓన్లీ ఇయరే కాదు, నాకు కొంచెం ఇటు కూడా పెరగాలి. సో దీంట్లోకి వెళ్ళి నేను కొంచెం ఈ యొక్క ఏదైతే ఉందో దీన్ని మార్చుకున్నాను. చూసారా పంచ్ అనేది పెరిగింది. సో ఇది మ్యాక్సిమం 6 డిసేబుల్స్లో పెట్టండి. 7 డిసేబుల్స్ ఉన్నా పర్లేదు. మరీ పీక్లో పెడితే మీ ఏమవుద్దంటే మీ స్పీకర్ అనేది డ్యామేజ్ అవుద్ది. సో ఇది నాకు పంచ్ రావడానికి అయితే, వైబ్రేషన్ రావడానికి అయితే రైట్. సో దీన్ని కూడా నేను సేవ్ చేసేస్తాను, సేవ్ టు కాపీ. సో ఇంకెంతకు మించి మీరు ఇది కూడా పెట్టుకోకండి. దానివల్ల ఏమవుతుందంటే మీ స్పీకర్ అనేది బర్న్ అయిపోద్ది, తర్వాత ప్రెజర్ అనేది తగ్గిపోద్ది, సబ్ పంచ్ అనేది. సో ఇలా చేసుకోండి. తర్వాత లిమిటర్స్ వచ్చేసరికి +20 dB యూలో ఉంది, 0 dBలో పెట్టేసుకోండి. 0 dB యూ. ఇంకా అటాక్ టైం వచ్చేసరికి ఇలా ఉంచాను 20 milliseconds. తర్వాత ఏమైతే ఉందో ఇప్పుడు దాకా మనం చేసిన ప్రీసెట్ ఏదైతే ఉందో దీన్ని మనం సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఏం చేయాలంటే పైన స్టోర్ ఉంది కదా, స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్ నొక్కగానే ఇక్కడ చూడండి నేమ్ X అవర్. ఇప్పుడు మనం ఏం చేసాం, సబ్ 2 అంటే అంతకుముందు సబ్స్ ఉన్నాయి కదా, నేను సబ్ 2 చేశాను. 2 ఇక్కడ చూడండి స్టోర్ 2 అని ఒకటి అడుగుతుంది చూసారా. అంటే మీరు దేంట్లో సేవ్ చేయమంటారు దీన్ని అని అడుగుతుంది. దీంట్లో నేను 7 అని చూసారా, 7 ఇచ్చేసి ఏం చేశానంటే స్టోర్ ఆల్ లింక్డ్ డివైజెస్ అని ఉంది కదా సార్, ఇది ఓకే ఉండాలి. ఏం చేస్తారంటే జస్ట్ స్టోర్ కొట్టేసాను. కానీ ఏమవుతుంది మీకు ఆటోమేటిక్గా యాంప్లిఫైయర్లో అనేది సేవ్ అవుతుంది చూసారా, స్టోరింగ్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఓకే చేసేయండి. ఓకే చేస్తే చూసారా సబ్ అనేది ఇక్కడ వచ్చేసింది. సబ్ 7లో ఈ యొక్క ఏదైతే ఉందో ఇది అనేది మనకి ఫీడింగ్ అనేది అయిపోయింది. సో ఇది సబ్బల ప్రీసెట్. ఇప్పుడు మనం ఈజీగా దీంట్లో చూసుకోవచ్చు, మన ప్రీసెట్స్ అనేవి కనబడతాయి. ఇప్పుడు సబ్బో టాప్ మీరు ఇప్పుడు చేసిన ప్రీసెట్ ఏదైతే 7లో చేశారు కాబట్టి ఇక 7 సబ్ 2. ఇప్పుడు దీన్ని మనం ఓకే చేయాలంటే ఓకే, సబ్ ఫీడింగ్ అనేది ఓకే అయిపోయింది. ఇలాగా మనం ఏదైతే ఉందో దీని అప్లికేషన్లో సబ్ ప్రీసెట్ అనేది ఇలా చేసుకోవచ్చు. ఓకే.